వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీ సీఎం జగన్ మదనపల్లిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభ సందర్భంగా ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా వద్దా అన్నారు. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతోంది ఎవరితోనో తెలుసా? అబద్దాలనే పునాదులుగా, మోసాలనే అలవాటుగా మార్చుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడి పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? ఆ సినిమాలో సమాజ్లో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు అనే పశుపతి అధికారం కోసం వదలబొమ్మాలి వదలా అంటున్నాడు. పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు. నోటికి వచ్చిన అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదలబొమ్మాలి వదలా అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు. ఈ పశుపతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈ వదల బొమ్మాలి గురించి, ఈ పశుపతి గురించి ఒక్కసారి 2014లో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి ఒక్కసారి వెళ్దామా? 5 ఏళ్ల ఆయన పాలన, 2014లో మొదలైన ఆయన పాలన, ఈ పశుపతి గురించి, ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే 2014లో ఈ పశుపతి ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం అనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై వార్ ముదురుతోంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వంటి సంస్థలు ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని రద్దు చేసింది ఈసీ. దీనిపై అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పేదలకు ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందటం ఇష్టం లేకే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం వద్ద నిధుల లేకే ఈ డ్రామా ఆడుతోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. పెన్షన్లు ఇళ్లకే పంపాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు బాబు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ రద్దు వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యామ్నాయాలను వాడుకోవాలన్న ఈసీ ఆదేశంతో ఏపీ ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
సచివాలయాల వద్దకు రాలేని వృద్ధులు, వికలాంగులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకు పంపాలని నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్ కు సవాల్ చేశారు. బల్వన్ మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ దుక్కుగూడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మాజీ సీఎం కేసీఆర్ జనగాం, సూర్యాపేట జిల్లా పర్యటనలపై రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, ఎంపీలు పార్టీని వీడటం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పర్యటన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడింది ఆయన. సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పారు, సార్ ఆయన ఉన్న ఏరియాలు కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కచ్చే పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడు ఆ కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసేయడానికి. చంద్రశేఖరరావు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీ చార్జీల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు ఇసుకపోయినట్టు ఇసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాటు చేయలే. కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా వెళ్ళని, ప్రజల్ని కలవని, ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు. కనీసం ఇట్లనే ఆయన పాపాలు అడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంతకెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చ. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేనకు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. ఈసీ అంటే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలతో సహా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎవరైనా ఎక్కడైనా గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయవచ్చన్నమాట. ఈసీ నిర్ణయంతో జనసేనలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే గాజు గ్లాసును పార్టీగా గుర్తుగా ప్రచారం చేసుకుంటున్న జనసేనకు ఎన్నికల కమిషన్ నిర్ణయం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
వైసీపీకి చెందిన పలువురు నేతలు టీడీపీ నేత చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. వైసీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్రనాయుడు దంపతులు అనుచరులు టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోటీ చేసిన విఆర్ రామిరెడ్డితో పాటు ఆయన కుమారులు విఆర్ వెంకటేశ్వర రెడ్డి, విఘ్నేశ్వర్ రెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వివేక హంతకులకు జగన్ అండగా నిలబడ్డారని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. న్యాయం చేయాలని సునీత ఇప్పటికీ కోరుతోందని ఆవేదన చెందారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ను నిలబెట్టినందుకే తాను అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. హంతకుడు మళ్లీ ఎన్నికలకు రావద్దనే తాను ఎన్నికల్లో నిలబడ్డానన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయాను. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూనాలున్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే ఈ 5 సంవత్సరాలుగా వెనుకోసుకొచ్చాడు జగనన్న గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఇంత తెలిసి కూడా, ఇంత ఘోరమని తెలిసి కూడా, ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా, ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి తెలంగాణలో కరువు రైతులను బీఆర్ఎస్ నాయకులు రాజకీయం కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వై పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుంగిపోతే 4 నెలలుగా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడ వేనో బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినో 4 నెలలు. కాళేశ్వరం మునుగుతే కుంగితే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు? ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈ రోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతను ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది, దీన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. 5 ఎస్పీలు, 1 ఐజీపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోదీ సభకు సరిగా బందోబస్తు ఏర్పాటు చేయడం లేదని పల్నాడు, ప్రకాశం ఎస్పీలపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో బదిలీ వేటు పడిన ఐపీఎస్లలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ బాలరాజులు ఉన్నారు. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విపక్షాల ఫిర్యాదు మేరకు ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా కృష్ణా కలెక్టర్ రాజుబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీశాలపై కూడా బదిలీ వేటు వేసింది ఈసీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్. బీఆర్ఎస్ పెద్దల అండతో రాధాకిషన్ రావు అరాచకాలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తన కదలికలపై నిఘా పెట్టారని ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ కేసులు పెడతానని రాధాకిషన్ రావు బెదిరించినట్లుగా చికోటి ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు చాలా మంది జీవితాలు నాశనం చేశారని ఆరోపించారు. నాకు ఒక ఎక్స్పీరియన్స్, నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్వెల్కి పోవడం జరిగింది. వాళ్ళ పరిచిన కేసీఆర్ గజ్వెల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు దాటితే పరామర్శించడానికి వెళ్తే వెళ్ళి రాగానే కేసులు పెట్టారు. నాకు అప్పుడున్న కమిషనర్ శ్వేత గారు. తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనే తోడు ఫోన్ చేసి, టాస్క్ ఫోర్స్ ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాం, దాని గురించి నేను పోవడం జరిగిందంటే, నువ్వు రాను పోయే పని ఏముంది నీకు, నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్లు పెడతాం నీ మీద, నువ్వేం సంగతో నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్, నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్ని ఒక్క నా దగ్గర ఉన్నది అని ఫోన్ రికార్డింగ్ కూడా, ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. పీడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు గూండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉన్న గూండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్ కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది ఇవాళ. అప్పుడు పెట్టినాక నేను వినలేదు, నేను నా హిందుత్వం గురించి పోరాడతానని చెప్పినాక కావాల్సుకొని
మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ దగ్గర నా మీద అక్రమ ఆయుధాల కేసులు పెట్టడం జరిగింది. ఫేక్ కేసు నా దగ్గర ఆయుధాలకి సంబంధించి మా గన్మెన్ల దగ్గర ఓపెన్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినాక ఫోన్ చేసి నేను ఈ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నాను, జంతువులను కూడా సీజ్ చేస్తాను. ఎట్లా చేస్తారు సార్? అన్ని లైసెన్స్ నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా. నేను డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజాయి కేసులు పెట్టగలుగుతా, ఏమైనా చేయగలుగుతా. దాని మీద ఇవాళ రాధాకిషన్ రావు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయింది. నాలుగు ముందుకు వచ్చి ఎవరు చెప్పలేదు. వాళ్ళ డీజీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాధాకిషన్ రావు 100,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నా. ఇవాళ సిబిఐ విచారణ జరపాలి. నేను ఇంటికి కూడా లెటర్ రాయబోతున్నా. వీళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి. వీళ్ళ జీతం ఎంత అసలు మీరు ఆలోచించండి. ఇక రిటైర్ అయిన ఒక పర్సన్ 3 ఏళ్ళు ఒక స్పెషల్ జియో తీసి ఓఎస్డీగా ట్రాన్స్ఫర్ ఓఎస్డీగా ఎంత పర్మిషన్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ అవుట్రైట్గా సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే రాష్ట్రసత్వం కలిగిన వాడే రాధాకిషన్ రావు. వానికి అవుట్రైట్ సపోర్ట్ చేసి ప్రజాప్రతినిధులు సినిమా హీరోయిన్ల పని ఏముందండి, వాళ్ళకి వాళ్ళ టాకింగ్ చేయాల్సిన పని. మరి వాళ్ళని ఏ రకంగా బెదిరించిరో మరి ఈ పూర్తి ఎపిసోడ్కి సంబంధించి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా బయటికి రావాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ తరఫున నేను కూడా హామీ ఇస్తా, ఎవరికి ఏం అన్యాయం జరిగినా మా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈయన ఆస్తులపై ఈడీ విచారణ జరపాలి, ఈయన ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలి. వీళ్ళు ఇంకేమేమి క్రైమ్ చేసిరో పోలీసులు గట్టిగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి ప్యాకేజీలకు అమ్ముడుకోకుండా ఈ యొక్క ఇష్యూని మొత్తం బయటికి తీయాలి, ప్రజల ముందు ఉంచాల్సిందిగా డిమాండ్. అంటే రాధాకిషన్ రావు కేవలం పొలిటికల్ లీడర్సే కాదు, వ్యాపారవేత్తలు కూడా బెదిరింపులకు దిగి వాళ్ళ నుండి కూడా డబ్బులు వసూలు చేశాడని చెప్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. పరీక్షలు పూర్తి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలకు 81,224 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 24,093 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 21 కంపార్ట్మెంట్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శనం 24 గంటల సమయం పడుతోంది. తెలంగాణలో చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు చెబుతున్నారని, మేమిచ్చాక మరి నువ్వు చేసేదేముంది అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయారో వాళ్ళ పేర్లు అడ్రస్లు ఇవ్వాలని ఎకసెకలు చేస్తావా అని ధ్వజమెత్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల అడ్రస్లు కేసీఆర్ ఇస్తే నువ్వు వెళ్లి ఆదుకుంటావా అన్నారు. అలాంటప్పుడు నీ ప్రభుత్వం ఎందుకు, నీ మంత్రులు ఎందుకు, నీ ఐఏఎస్లు ఎందుకు, నీ డబ్బు ఎందుకు అని మండిపడ్డారు. చెప్పమంటే అదేదో ఊళ్ళల్లో పనికిరాని వాళ్ళు మాట్లాడినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు మాట్లాడుకుంటా ఎక్కడ ముఖ్యమంత్రి పోయా నువ్వు? రైతులను ఆదుకోవయా. నేను ఏ ట్యాంకర్ లేకుండా వ్యవసాయం ఉండేటువంటి ఒక రీతిలో నేను వెసులుబాటు చేస్తా. ఏ రైతు పంట నగలబెట్టుకోకుండా నేను ఉండేటువంటి వెసులుబాటు చేస్తా. ఎకసెక్కాలు చేస్తావు. 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అడ్రస్లు అంటావు. మరి నువ్వేం దిక్తావు? గడ్డి దిక్తావా? నీ ప్రభుత్వం ఎందుకు, నీ మంత్రులు ఎందుకు, నీ ఐఏఎస్లు ఎందుకు, నీ డాబులు ఎందుకు? నీకు నీ అడ్రస్లు ఇస్తే, కేసీఆర్ గారు అడ్రస్లు ఇస్తే నువ్వు వాళ్ళని ఆదుకుంటావు. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి మాట. ఇకపోతే 6 గ్యారంటీల విషయం తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామాలు, మోసాలు. ఏమన్నంటే 100 రోజులు అయింది, 100 రోజులు అయిందని చెప్పని నువ్వే అన్నావు కదా. ద ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయిన రోజు, ప్రభుత్వం స్వేరింగ్ అయిన రోజే మేము 6 గ్యారంటీల అమలు కోసం మేము తీర్మానం చేసుకున్నామని చెప్పినావు. 6 గ్యారంటీలు అంటే 6లో 13 గ్యారంటీలు ఉన్నాయి మొత్తం మీద. చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి? ఎక్కడికంటే అక్కడికి రెడీ. ఇగో మా కిషోర్ గారు కానీ, సుమన్ గారు కానీ, లేకపోతే ఇంకా వేదిక మీద కూర్చున్నటువంటి ఒక మా స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నీతో చర్చకు సిద్ధం. వస్తావా నువ్వు నిజంగా గుండె మీద చేయబెట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్పని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధం ఆడతావు. నువ్వు చెప్పింది విని
ప్లేట్ బ్రేకింగ్ వేసే టీవీ ఛానళ్ళు ఉన్నాయని, నువ్వు మాట్లాడంగానే ఫ్రంట్ పేజీలో న్యూస్లు పెట్టేటువంటి ఒక పేపర్లు ఉన్నాయని చెప్పని, నీ బినామీ పేపర్లు నీ ఉన్నాయని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నేను నిన్ను అడుగుతా ఉంది, ఇవాళ మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నావాను? ప్రతి మహిళకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తున్నావా? ఇస్తలేవు. రైతు భరోసా కింద కౌలు రైతులు దాదాపు 15 లక్షల మంది రైతులు ఉన్నారు. 12,000 రూపాయలు చొప్పున కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చినవా? పూర్తి స్థాయిలో నువ్వు బంధు పెట్టినటువంటి ఒక రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నావా? అమలు చేస్తలేవు. క్వింటాల్ వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఇస్తలేదు. ఇంకా నువ్వు ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తా అన్నావు, భూమి దెవలాడుతున్నావా? ఎందుకు ఇస్తలేదని చెప్పని అడుగుతా ఉన్నా. విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తా అన్నావు, అది అమలు కాలేదు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, అది అమలు కాలేదు. 4,000 రూపాయల నెలవారీ పింఛన్, అది కూడా అమలు కాలేదు. మరి గడిరిక్కున్నట్టు చెప్పమని. మేము 3 నెలలు అయింది, 100 రోజులు అయింది, మమ్మల్ని అడగొద్దు అని చెప్పారంటావు. సన్నాసి నువ్వే అన్నావు సన్నాసి. నేను ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఇవన్నీ అప్రూవ్ చేసుకున్నాం, వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తున్నా అన్నావు. నువ్వు పెన్షన్లే ఇయ్యనేనోడివి, నువ్వు కేసీఆర్ గారి పైన దాడి చేసే నైతిక అర్హత ఎక్కడ సన్నాసి నీకు? కేవలం నీ అసమర్థతను, నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అర్థమైనటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారి పైన తిట్ల పురాణాన్ని అందుకుంటూ చర్చను పక్కదో పట్టించే ప్రయత్నం. టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని మీకు వీరుండే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకే సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 23 వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నారని, అయితే అప్పటి హోం సెక్రటరీలను, డీజీపీలను, ఇతర అధికారులను అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అన్నారని, మరి బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని ఎందుకు కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా లేక వాళ్ళని కొట్టాలా అని నిలదీశారు. నీకు ఈ పేపర్లల్లా, టీవీలల్లా, కొన్ని వెబ్సైట్లల్లా ఏవో పెట్టి తిప్పుతా ఉన్నారు. అధికారం మీ చేతిలో ఉంది, ఎవరు తప్పు చేసిరో తెలుసుకో ఎవడొద్దన్నాడు. ఇప్పుడు మా వాళ్ళు అన్నారు, మంచిగా అన్నారు, ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్టు అని అన్నారు. నిజమే. మరి 2014 నుంచి అంటే 2014 నుంచి మొన్నటి 2024 వరకు అప్పటి చీఫ్ సెక్రటరీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి హోమ్ సెక్రటరీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి డీజీపీలను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్లను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి ఎస్ఐబి చీఫ్లను నువ్వు లైన్లో నిలబెట్టాలి, అప్పటి మొత్తం టీంలను లైన్లో నిలబెట్టాలి. కేవలం ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి? దాంట్లో నీ ఆంతర్యం ఏంది, ఔచిత్యం ఏంది? అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ రాష్ట్రంలో? నువ్వు ఒక కులాన్ని, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి పిచ్చి చర్యలు ఏంది? ఇవాళ మేము అనరాదా? మరి ఇవాళ మమ్మల్ని అనమంటే మేము కూడా అంటాం. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఎస్ఐబి చీఫ్ సుమతి రెడ్డి, మీ చుట్టాలు ఎస్పీ గ్రౌండ్స్లో రాఘవేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, ఇంకోటి చుట్టం ఎస్పీ రమేష్ రెడ్డి, నీ సిఎస్ఓ చక్రధర్ రెడ్డి. మరి ఈ టీం అంతా కలిసి ఏం చేస్తున్నది మాకు తెలియదా? ఎవరేం చేస్తున్నారు? మేము అట్లా నీలాగా మాట్లాడుతున్నామా? ప్రభుత్వంలో జరిగే పనులకు సంబంధించి ఒక కులానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ రకమైనటువంటి చిల్లర ప్రచారాలు, చిల్లర ప్రయత్నాలు ఇవి మంచివి కావు. ముఖ్యమంత్రి యొక్క హోందాతనాన్ని, ఆ స్థాయిని తగ్గించేటటువంటి చర్యలు వీటన్నిటిని బంద్ చేసుకోమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మళ్ళొక విషయం కూడా, ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది గుర్తుపెట్టుకో. నీ పదవి, నీ హోదాను ఒక ముఖ్యమంత్రి. నువ్వేదో బజారు మనిషిలాగా ఎట్లా వాడితే అట్లా నువ్వు మాట్లాడితే ప్రజలు హర్షించరు. తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోతుంది బజార్లో. భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక హోదా ఉంటుంది. ఆ హోదాను తగ్గించకు. దేశంలో చాలా విషయాల్లో తెలంగాణ నెంబర్ 1. మంచిగా ప్రవర్తించే ముఖ్యమంత్రుల్లో కూడా నువ్వు మంచి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప చిల్లరగా మాట్లాడి మా జగదీశ్వర్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన హైట్ గురించి మాట్లాడుతూ, హరీష్ రావు గారిని గురించి పట్టుకొని ఇంకోటి మాట్లాడుతూ, కేటీఆర్ గారి గురించి పట్టుకొని ఇంకోటి మాట్లాడుతూ, కేసీఆర్ గారు 70 ఏళ్ళ వయసు, వారి వయసు గౌరవనీయం.
వారి రాజకీయ నేపథ్యం 50 ఏళ్ళ సంవత్సరాల అనుభవం దానికి గౌరవం ఇవ్వవు, వారి ఉద్యమ జీవితం దానికి గౌరవం ఇవ్వవు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు వారు పనిచేస్తారు, కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది అడ్మినిస్ట్రేషన్లో, దానికి గౌరవం ఇవ్వవు. నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతాం. సరే ప్రతిపక్షంలో మాట్లాడినావు ఎన్నికలప్పుడు, అప్పుడు ఎప్పుడో నీకు 4 ఓట్లు కావాలి కాబట్టి బుర్ర జల్లినావు, అడ్డగోలుగా మాట్లాడినావు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కర్మనా, నీ కుటుంబం నీ అదృష్టమా, ఇలా ముఖ్యమంత్రి అయినావు. హుందాగా మెదులు, హుందాగా మసులుకో. నువ్వు వాడుతున్నటువంటి భాష ఇవాళ కూడా తుక్కు కూడా సభ దగ్గరికి పోయి నువ్వు చెప్పుకోవాల్సిందేంది, మీ మీటింగ్ ఏర్పాట్ల గురించి చెప్పుకోవాలి. తుక్కు కూడా సభలో కూడా నువ్వు ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటూ కూడా నువ్వు తుప్పు పట్టిన మనిషి లెక్క అన్ని తుక్కులేని మాటలు మాట్లాడినావు. ప్రజలు అసహించుకుంటున్నారు నీ భాష. తిట్టరా నాకు కిషోర్కి మాకేం పని ఉన్నది, మాకేమైనా దందాలు ఉన్నాయా, బిజినెస్లు ఉన్నాయా? దేనికంటే దానికి రెడీ. మేము చాలామంది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడరా 5 నిమిషాల ముచ్చట. అన్ని యూట్యూబ్ ఛానళ్ళని పిలుస్తాం, ఇంటర్వ్యూలు ఇస్తాం, అన్ని టీవీలను పిలుస్తాం, ఇంటర్వ్యూలను ఇస్తాం. నీ ఇజ్జత్